నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. కాలేజ్ జోన్ ప్రోగ్రామ్కి స్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ శ్రీదత్త విద్యా సంస్థలు అనేది పరిచయం అవసరం లేని పేరు. విద్యా రంగంలో ఎంతో మహోన్నతమైన విద్యా సంస్థగా పేరుగాంచిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక ఏకైక సంస్థ, శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సరే, వచ్చేసాం కదా. ఇక్కడ మనం శ్రీదత్త విద్యా సంస్థల గురించి ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, లోపలికి వెళ్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ మనకైతే కొంతమంది స్టూడెంట్స్ అయితే కనిపించారు. ఆ స్టూడెంట్స్ని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం మనము. ఇక్కడ కాలేజ్ ఎలా ఉంది, ఇక్కడ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యారు, అసలు ఈ శ్రీదత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది? హాయ్ అమ్మా. హాయ్ సార్. ఓకే, ఎలా ఉంది ఇక్కడ కాలేజ్ అట్మాస్ఫియర్? అంటే మీకు ఫెసిలిటీస్ కానీ ఇక్కడ కాలేజ్లో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మేము 4th ఇయర్ CSBS. యాక్చువల్లీ బిజినెస్ సిస్టమ్ అనేది ఏ కాలేజ్లో లేదు, వెరీ ఫ్యూ కాలేజెస్లో ఉంది. సో అందులో ఉన్న 5 కాలేజెస్లో, తెలంగాణలో ఉన్న 5 కాలేజెస్లో శ్రీదత్తాలో ఉంది బిజినెస్ సిస్టమ్. సో వీఆర్ హ్యాపీ ఫర్ ఇట్. ఓకే, ఇలా ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అంటే మీరు ఎలా సాటిస్ఫై అవుతున్నారు? ఫ్రెండ్లీగానే ఉన్నారు, అందరూ బాగానే చెప్తారు, మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. మనం ఎన్నిసార్లు అడిగినా నో ప్రాబ్లం. హలో, హాయ్. హలో మ్యామ్. హాయ్. మీ పేరు? రవలి. ఓకే, ఇక్కడ ఏ కోర్సులో జాయిన్ అయ్యారు? శ్రీదత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మీరు ఏ కోర్స్ చేస్తున్నారు? కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్ మాది. ఏ ఇయర్లో ఉన్నారు? 4th ఇయర్ ఇప్పుడు నేను. ఓకే, సో ఈ మా కోర్స్ అనేది ఏ కాలేజ్లో అవైలబుల్ ఉండదు. సో ఫ్యూ ఆఫ్ కాలేజెస్లో మాత్రమే ఉంటుంది. సో మాది మా వరకు అయితే మాకు బెస్ట్ అనిపిస్తుంది. అంటే ఫ్యాకల్టీ ప్రకారంగా, ప్లేస్మెంట్స్ ప్రకారంగా అయితే వీఆర్ ది బెస్ట్ అని మాకు అనిపిస్తుంది. హలో, హాయ్. హాయ్. మీ పేరు? నిఖిత. ఓకే, ఏ ఇయర్ చదువుతున్నారు ఇక్కడ? ఫైనల్ ఇయర్. ఓకే, బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ కోర్స్? CSE. సిఎస్సి. ఓకే, మరి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసే వరకు ఇట్స్ ఆల్మోస్ట్ వీ కెన్ స్టడీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బెటర్ క్యారియర్ అండ్ వీ కెన్ హ్యావ్ లైక్ మనకి స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉంటే వీ కెన్ ఆటోమేటికలీ గెట్ జాబ్ ఇన్ ప్లేస్మెంట్ డ్రైవ్. సో రిగార్డింగ్ అవర్ కాలేజ్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ కమింగ్ టు ది ప్లేస్మెంట్ డ్రైవ్ వీ కెన్ get the job during the final years. హాయ్ అమ్మా. హాయ్ మ్యామ్. మీ పేరు? శ్రావిక. ఓకే, ఇక్కడ ఏ కోర్సులో జాయిన్ అయ్యారు? ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు జాయిన్? CSE IML ఇప్పుడు 2 years, 3rd year. ఓకే, ఎలా ఉంది ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అంటే కోర్స్ ఎలా ఉంటుంది మీకు ఇక్కడ? ఫ్యాకల్టీ అంతా బాగుంటారు, కోర్స్ కూడా చాలా బాగా చెప్తారు. ఓకే, ఇక్కడ ఈ కోర్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది, ప్లస్ మోర్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో అందుకే. హాయ్ అమ్మా. హలో మ్యామ్. మీ పేరు? గోత్ర. ఓకే, ఇక్కడ ఏ కోర్స్ జాయిన్ అయ్యారు మీరు? నేను AIMLలో జాయిన్ అయ్యాను. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఏ ఇయర్ చదువుతున్నారు? నేను 3rd ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. 3 నడుస్తుంది. ఓకే, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా మాకు డౌట్స్ వచ్చినా ఏమున్నా లైక్ వీల్ గో టు ద క్యాబిన్ అండ్ మేము డౌట్స్ క్లారిఫై చేసుకుంటాము. నార్మల్ బ్రేక్స్ టైంలో కూడా మాకు ఏదన్నా ఫన్ కూడా మాట్లాడుకుంటాం, బాగానే ఉంటారు. హాయ్ అమ్మా. హాయ్ మేడం. మీ పేరు? జస్వి దత్తా మేడం. ఓకే, ఇక్కడ ఏ కోర్స్ జాయిన్ అయ్యారు మీరు? అలైడ్ మేడం, CSE అలైడ్ AML. అచ్చా, ఏఎంఐ. ఓకే, ఎలా ఉంది ఇక్కడ కోర్స్? కోర్స్ అనేది చాలా బాగుంటుంది మేడం. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా మనకి ఫాస్ట్గా గ్రో అయ్యే కోర్స్ AML కాబట్టి సో ఇక్కడ కూడా కోర్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు శ్రీదత్త విద్యా సంస్థల్లో అడ్మిషన్ ఇన్ఛార్జ్ యశ్వంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో కొన్ని ప్రశ్నలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు నమస్కారం సార్. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. ఇక్కడ విద్యా సంస్థ ఈ యొక్క శ్రీదత్త విద్యా సంస్థలో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఏ కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి? మేడం, ముఖ్యంగా శ్రీదత్త విద్యా సంస్థల్లో మనకు 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఒక ఫార్మసీ కాలేజ్ ఉంది, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఒక B.Ed కాలేజ్ ఉంది. సో దీనిలో వచ్చేసి మనకు ఫస్ట్ క్యాంపస్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్. So established in the year 2001, NAC A+ accredited and NB accreditation college and autonomous institution. సో ఈ విద్యా సంస్థలు వచ్చేసి మనకు మెయిన్గా ఉన్న కోర్సెస్ బీటెక్, ఎంటెక్, MBA. సో బీటెక్లో మనకు మేజర్గా వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ CSE కోర్స్ ఉంది. దాంతోపాటు CSE AML, CSE డేటా సైన్స్, CSIT, ECE, EEE, మెకానికల్, సివిల్, ఈ అన్ని కోర్సెస్ని ఈ విద్యా సంస్థ అందిస్తుంది. దీంతో పాటు అదనంగా మనకు ఎంటెక్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, VLSI డిజైన్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈ 4 కోర్సెస్ ఎంటెక్ కోర్సెస్లో ఉన్నాయి. అదేవిధంగా MBAలో మనకు HR, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సెస్ ఉన్నాయి. సో సెకండ్ విద్యా సంస్థ తీసుకున్నట్లయితే శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ 2010.
సో ఈ క్యాంపస్ కూడా మా ప్రత్యేకత ఏంటంటే ఎన్బిఏ అక్రిడిటేషన్ ఉంది, NAC A+ గ్రేడ్ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ కూడా మనం బీటెక్, ఎంటెక్, MBA కోర్సెస్ అందిస్తున్నాం. సో బీటెక్లో మనకు ముఖ్యంగా వచ్చేసి సిఎస్సిలో AIML కోర్స్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీ అండ్ EEE కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. సో ఎంటెక్లో వచ్చేసి మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి కోర్స్ అందుబాటులో ఉంది. అదేవిధంగా MBAలో HR, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, సో ఎస్టాబ్లిష్ ఇన్ ది ఇయర్ 2005. సో ఇక్కడ వచ్చేసి మనకు 4 రకాల కోర్స్ అందుబాటులో ఉన్నాయి. బీ ఫార్మసీ కోర్స్, ఇట్స్ ఏ 4 years ప్రోగ్రామ్. ఫార్మాడి 6 years ప్రోగ్రామ్, డాక్టర్ ఇన్ ఫార్మసీ. సో ఎం ఫార్మసీ 2 years ప్రోగ్రామ్. ఫార్మాడి PB పోస్ట్ బ్యాచిలర్ 3 years ప్రోగ్రామ్. సో ఈ 4 కోర్సెస్ కూడా మనకు ఫార్మసీ కాలేజీలో అందుబాటులో ఉన్నాయి. సో అదేవిధంగా మన ఈ లొకేషన్లో షేర్గూడలో ఉన్నటువంటి మరో విద్యా సంస్థ బృందావన్ ఇన్స్టిట్యూట్ టీచర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ B.Ed కోర్స్ అందుబాటులో ఉంటుంది. ఇది 2 years కోర్స్ ఉంటుంది. అదేవిధంగా మన విద్యా సంస్థతో పాటు అదనంగా మనకు హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్లో ఒక విద్యా సంస్థ ఉంది. అది శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, శ్రీదత్త బృందావన్ ఇన్స్టిట్యూట్ టీచర్ ఎడ్యుకేషన్. సో అక్కడ మనకు 2 రకాల కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ కోర్స్ వచ్చేసి B.Ed 2 years ప్రోగ్రామ్ ఉంటుంది. సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇండియాలోనే అతి తక్కువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోర్సు BSc B.Ed అండ్ BA B.Ed. సో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. సో ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 4 years ఉంటుంది. ఈ 4 yearsలో వాళ్ళకి డిగ్రీతో పాటు B.Ed కూడా సర్టిఫికేట్ అనేది లభిస్తుంది. సో ఇవి ఈ అన్ని విద్యా సంస్థల్లో మనం అందించే కోర్సెస్ మేడం. శ్రీదత్త విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం, వెల్కమ్ టు శ్రీదత్త. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈ శ్రీదత్త విద్యా సంస్థల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంటే ఈ సంస్థలో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి, ఎక్కువగా డిమాండ్స్ ఉన్న కోర్సెస్ ఏంటి? ఓకే, సో మనం ఇప్పుడు చూసుకుంటే ప్రతి చోట్ల సిఎస్సి డిపార్ట్మెంట్కి చాలా డిమాండ్ ఉంది బయట. అంటే అది ఇప్పుడు కాదు, లాస్ట్ 4 years నుంచి మనం తీసుకుంటే కూడా ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ కూడా వాళ్ళు సిఎస్సి కోర్సు, సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కావాలని కోరుతున్నారు. ఎందుకంటే బయట డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. ఆ కోర్సెస్ చదవడం వల్ల వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ దొరుకుతుంది కాబట్టి సో ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ కూడా ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ని ప్రిఫర్ చేయడం వల్ల మన కాలేజీలో కూడా మన సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అన్ని మనం ఆఫర్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ అండ్ దెన్ EEE. సో ఈ 5 UG కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాము. 5 UG కోర్సులో కూడా మనం ఇంక్రీస్ ఇన్ ఇంటేక్ మనం వెళ్ళాము. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 300 సీట్స్ మనం కంప్యూటర్ సైన్స్లో, అట్లా AIMLలో ఒక 240 సీట్స్, అట్లా మనకి AICTE అప్రూవల్తో పాటు మనకి JNTU కూడా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఈ 5 కోర్సుని మనం ఈ కాలేజీలో నడుపుతున్నాము. ప్లస్ దీంతోపాటు మనకి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. సో అది కాకుండా మనకి MBA కోర్స్ కూడా మన కాలేజీలో అవైలబుల్ ఉంది. ఓకే సార్, ఈ శ్రీదత్త విద్యా సంస్థలు అంటే ప్రిన్సిపల్ అంటేనే ఒక టఫ్ అండ్ అంటే చాలా టఫ్తో కూడుకున్న జాబ్ అంటారు. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ని మేనేజ్ చేయాలి, తర్వాత స్టూడెంట్స్ సైడ్ నుంచి వచ్చే పేరెంట్స్ని కూడా మోటివేట్ చేయాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంత పేషెన్స్తో చేస్తేనే ఆ జాబ్ అనేది ఫుల్ఫిల్ అవుతా ఉంది. సార్ ఇక్కడ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. నేను మన శ్రీదత్త కాలేజీలో ఇప్పుడు 8th year అండి రన్నింగ్. సో 2020 December మంత్ నుంచి నేను ప్రిన్సిపల్గా ఉన్నాను. సో చాలా బ్యాచెస్ని మన కాలేజీలో ఉండి నేను చూశాను. సో చాలా జాబ్ ఆపర్చునిటీస్ మనం ఇప్పించాము. అంటే ఎంతోమంది పేరెంట్స్ని, ఎంతోమంది స్టూడెంట్స్ని రోజు వచ్చి నన్ను కలుస్తుంటారు. సో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటుంది. అది మనం మెల్లగా వాళ్ళు ఏం చెప్తున్నారో మనం విని వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ మనం ఇస్తాము. సో నేను వాళ్ళతో మాట్లాడక ముందు ఆ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ HOD ఉన్నారు. సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఆ HODతో వెళ్ళి మాట్లాడతారు, అక్కడ ఉన్న క్లాస్ ఇన్ఛార్జ్తో మాట్లాడతారు. అన్నిటికైనా ముందు ఫస్ట్ వాళ్ళకి ఒక మెంటరింగ్ సిస్టమ్ మన దగ్గర ఉంది. సో ఎవ్రీ 15 or 20 స్టూడెంట్స్కి మనం ఒక మెంటరింగ్ ఫ్యాకల్టీ మెంబర్ని ఇచ్చాము. అంటే ఆ ఫ్యాకల్టీ మెంబర్ ఆ పర్టికులర్ క్లాస్కి ఎవరు వెళ్తున్నారో వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ పిల్లలతో కనెక్ట్ అయి ఉంటారు. పిల్లలతో మాత్రం కాకుండా వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా కనెక్ట్ అయి ఉంటారు. సో ప్రతిరోజు వాళ్ళ పేరెంట్స్ తోటి మన మెంటర్స్ కూడా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి సో మనము ఏదైనా మనం మాట్లాడక ముందు వాళ్ళతో మాట్లాడి HODతో మాట్లాడిన తర్వాత నా దగ్గర
దగ్గరికి వస్తారు. సో ప్రతి ప్రాబ్లంకు కూడా మనం ఇక్కడ సొల్యూషన్ ఇస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వాట్ దే యూస్ టు యూజువల్లీ ఆస్క్ మీ ఈజ్ ప్లేస్మెంట్స్. సో రిగార్డింగ్ ది ప్లేస్మెంట్, సో మా పాప ఇట్లా 3rd year వచ్చేసారు, ఇంకా ఫైనల్ ఇయర్ వచ్చేసారు. సో ప్లేస్మెంట్ ఏంటండి, ఏ కంపెనీ వస్తుంది, ఎంత ప్యాకేజ్ వస్తుంది, దానికి మనము ఎలాంటి ట్రైనింగ్ మనం ఇస్తున్నాం ఇక్కడ. సో దీని గురించి మాట్లాడడానికి చాలామంది పేరెంట్స్ వస్తుంటారు. సో ఇది మాత్రం కాకుండా వాళ్ళతో మనం ఎట్లా కనెక్ట్ అవుతున్నామంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సెమిస్టర్ అంటే మనకి 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మిడ్ ఎగ్జామ్ 1 ముందు ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్, మిడ్ ఎగ్జామ్ 2 ముందు ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నాము. అది కూడా మనం సాటర్డేలో పెట్టడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వచ్చి కలుస్తారు. కాబట్టి సో వాళ్ళ సన్ ఆర్ డాటర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మనం మాట్లాడడానికి కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లా చదువుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. చదువు ఒకటే కాదు, అది కాకుండా మనకి యాక్టివిటీస్ కూడా చాలా చేస్తున్నాం కాబట్టి వర్క్షాప్, హ్యాకథాన్, FDB. సో ఇట్లా కండక్ట్ చేసినప్పుడు దాంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాము. సో అలాంటి విషయాలు కూడా వస్తున్న పేరెంట్స్ తోటి మనం మాట్లాడుతున్నాం. శ్రీదత్త విద్యా సంస్థలంటేనే క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, అదేవిధంగా 100% ప్లేస్మెంట్స్కి పెట్టింది పేరు మన శ్రీదత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మనతో శ్రీదత్త విద్యా సంస్థల డీన్ అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ వెంకట అచ్యుతరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓకే సార్, ఇక్కడ మేము తెలుసుకున్న వరకు స్టూడెంట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ జాయిన్ అవ్వడానికి. శ్రీదత్త విద్యా సంస్థలు అంటేనే విద్యా రంగంలో అద్భుతంగా దూసుకుపోతున్న ఒక విద్యా సంస్థ అని చెప్పేసి మాకు తెలిసింది. సో మీరు ఇక్కడ స్టూడెంట్స్కి ఎలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? థ్యాంక్ యూ మేడం. ముందుగా 6TV ప్రేక్షకులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు నా శుభాకాంక్షలు, నమస్కారములు. శ్రీదత్త విద్యా సంస్థల్లో నేను గత 4 సంవత్సరముల నుంచి డీన్ అకాడమిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా వర్క్ చేస్తున్నాను. మా మేనేజ్మెంట్ వాళ్ళు ప్రతి విద్యార్థికి నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా ప్లేస్మెంట్ ఇవ్వాలి అన్న కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్న సంస్థ. 2024 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము అర్హత కలిగిన విద్యార్థులందరికీ ప్లేస్మెంట్స్తో ఇచ్చి మేము అచీవర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా మా అధ్యాపక బృందానికి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అన్ని రకముల మా అధ్యాపక బృందము అడ్వాన్స్డ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లోను, ప్రోగ్రామింగ్లోను, అలాగే సరైన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాముల ద్వారా అప్స్కిల్లింగ్ అయ్యి ఇండస్ట్రీకి ఏ రకమైన ఉద్యోగ అర్హతలు కావాలి అలాంటి స్కిల్స్ నేర్పించడంలో ముందుంటున్నాము. కాబట్టే శ్రీదత్త విద్యా సంస్థలు గత 3 సంవత్సరాల నుంచి మేము ప్లేస్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ పబ్లికేషన్స్లో అగ్రగామిగా నిలుస్తున్నాం. ఇంకొకటి సార్, ఇక్కడ ల్యాబ్స్ ఫెసిలిటీ కానీ స్టూడెంట్స్కి, ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే ఈ హాస్టల్ వసతులు, తర్వాత లైబ్రరీలు ఇలాంటివన్నీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంతవరకు సాధ్యమవుతుంది? ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు చెప్పవలసిన విషయం ఏమంటే, అందరూ ప్లేస్మెంట్ ఇస్తాము అంటారు, కానీ ఏ రకంగా ప్లేస్మెంట్స్ ఇస్తారు, నాణ్యమైన ప్లేస్మెంట్స్ ఇస్తున్నారా, నిజమైన ఉద్యోగం ఇస్తున్నారా అన్నది గమనించాలి. ఇది శ్రీదత్త విద్యా సంస్థలలో కంటిన్యూస్గా మేము ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాము. దానికి ముఖ్యమైన కారణము మా అధ్యాపక బృందంతో పాటు అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ ల్యాబొరేటరీస్. మాకు ఎట్ ఎ టైమ్ 240 స్టూడెంట్స్, 480 స్టూడెంట్స్ ఒకేసారి ప్లేస్మెంట్ టెస్టులు కానీ, కోడింగ్ స్కిల్స్ కానీ, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీస్, లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ కానీ అన్ని ఫెసిలిటీస్ మా మేనేజ్మెంట్ బృందం వారు ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే మా దగ్గర అధ్యాపకులు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్లో, కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ IELTS, TOEFLs, డ్యూయలింగో, GRE, SAT అలాంటి వాటిలో తర్ఫీదునిచ్చిన శిక్షణ నైపుణ్యం గల స్టాఫ్ మెంబర్స్ ఉండడం వల్ల మా యొక్క విద్యార్థులకు ల్యాబొరేటరీలో టెక్నికల్గా కానీ, సాఫ్ట్ స్కిల్స్గా కానీ, యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ స్కిల్స్గా కానీ, పబ్లికేషన్ స్కిల్స్లో కానీ మా విద్యార్థులు 100% సెకండ్ ఇయర్ నుంచే
ప్రొడక్ట్లు, ప్రాజెక్టులు, పబ్లికేషన్స్ చేయడం జరుగుతున్నది. ఇంకొకటి సార్, ఇక్కడ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా ఏమైనా యాక్టివిటీస్ చేయిస్తారా? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఒక విద్యార్థి ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదగాలి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి అతనిలో యొక్క లీడర్షిప్ స్కిల్స్ని బయటికి తీయవలసిన అవసరం ఉంది. మా దగ్గర మంచి మెంటరింగ్ సిస్టమ్ ఉంది. విద్యార్థుల యొక్క స్ట్రెంగ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ క్లబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ క్లబ్స్, సిమిలర్లీ టెక్నికల్ క్లబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ క్లబ్ ఉందండి, సైబర్ సెక్యూరిటీ క్లబ్ ఉంది, కోడింగ్ క్లబ్ ఉంది, కమ్యూనికేషన్ క్లబ్ ఉంది, వెకాబులరీ ఇంప్రూవ్మెంట్ క్లబ్ ఉంది, డిజిటల్ లైబ్రరీ క్లబ్ ఉంది, ఏఏ టూల్స్ క్లబ్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్కి రైడ్ అనే క్లబ్ ఉంది. రైడ్ అంటే రోబోటిక్స్, ఐఓటీ, డ్రోన్ టెక్నాలజీస్, ఎంబెడెడ్ సిస్టమ్స్, లైక్ దట్ దిస్ నెంబర్ ఆఫ్ క్లబ్స్ ఆర్ అవైలబుల్. సార్ ఇంకొకటి చివరిగా, అంటే ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నప్పటికీ శ్రీదత్త విద్యా సంస్థలు అనేది గ్రామాల నలుమూలల వరకు కూడా శ్రీదత్త విద్యా సంస్థలు అంటే అక్కడి వరకు పాతుకుపోయింది. సో ప్రతి స్టూడెంట్స్ గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోతా ఉన్నారు. అలాంటి వారికి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? మాకు ఆల్మోస్ట్ మా ఇబ్రహీంపట్నం షేరిగూడ నుంచి 45 నుంచి 60 కిలోమీటర్ల వరకు మా బస్సులన్నీ ట్రావెల్ అవుతుంటాయండి. దానికి ముందుగానే కాలేజీ వెళ్ళకుండా ఒక 10 మినిట్స్ ముందుగానే మా బస్సులు రీచ్ అవుతుంటాయి. సరైన సదుపాయాలు ఉన్నాయి. రీసెంట్గా మేము కొత్త బస్సులను తీసుకున్నాము. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. స్టూడెంట్స్ కూడా మా బస్ ఇన్ఛార్జెస్, లాంగ్ బస్సులో ట్రావెల్ చేసే మేడమ్స్ ఉంటారు. అక్కడ కూడా సరదాగా వాళ్ళు జాయ్ విత్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. సార్ ఇంకొకటి, ఇక్కడ స్టూడెంట్స్ రీసెర్చ్ అనేది దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే స్టూడెంట్స్ ఏమైనా కనిపిస్తున్నారా? అంటే రీసెర్చ్ అనేది ఎనీ సైంటిస్ట్ అనేది ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కువగా కుతూహలం ఉండడం, ఆతృత ఉండడం మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. సో అలాంటిది ఏమైనా స్టార్ట్ చేశారు ఇక్కడ? మేనేజ్మెంట్ వాళ్ళు ముఖ్యంగా మాకు చాలామంది ప్రొఫెసర్స్ని, డాక్టరేట్ చదువుతున్న వాళ్ళని మాకు ఇచ్చారండి. చాలా క్వాలిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఆ ప్రొఫెసర్స్ యొక్క నిర్దేశకత లక్ష్యం ఏమిటంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ప్రతి విద్యార్థిలోని ఒక రీసెర్చ్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, సైంటిఫిక్ క్వాలిటీస్ ఉంటాయి, ఎక్స్పెరిమెంటల్ థాట్స్ ఉంటాయి. వీటిలన్నింటిని బయటకు తీసి వాళ్ళ యొక్క పేరు ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో వాళ్ళ ఆర్టికల్ కానీ రైటింగ్ కానీ ఎప్పుడైతే పబ్లిష్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఇన్సెప్షన్స్ని బయటికి తీసి ఒక ప్రోడక్ట్గా మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మేము సెకండ్ ఇయర్ నుంచి మా విద్యార్థులకు ఎనాలిసిస్ పేపర్స్ కానీ, కంపారేటివ్ ఎనాలిసిస్ పేపర్స్ కానీ, ఎక్స్పెరిమెంటల్ పేపర్స్, యూజీసీ ఇండెక్స్డ్ జర్నల్స్, అట్లాగే కాన్ఫరెన్సెస్, చాప్టర్స్, ఇంటర్నేషనల్ జర్నల్, స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్, సైన్స్ ఇండెక్స్, సైంటిఫిక్ జర్నల్స్లో పబ్లిష్ చేయించడం జరుగుతుంది మేడం. ఓకే సార్, ఇప్పుడు మనం అన్ని చూస్తా ఉన్నాం. అన్ని కాలేజెస్లో కాదు, ఏ సంస్థలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా మార్పులు అనేవి వచ్చాయి. ఇక్కడ మరి ఏఐ వచ్చిన తర్వాత ఈ టీచింగ్ అండ్ లెర్నింగ్లో మీరు ఏమైనా మార్పులు చేశారా? డెఫినెట్గా మేడం. శ్రీదత్త ప్రత్యేకత ఏ యూనివర్సిటీలోని, ఏ కాలేజీలోని, ఎక్కడ ఏ డీమ్డ్ యూనివర్సిటీలో లేనిది ఏంటంటే, ఇక్కడ ఈ సంవత్సరం మాకు 100% స్మార్ట్ బోర్డ్, ఏఐ ఎనేబుల్డ్ స్మార్ట్ బోర్డ్తో టీచింగ్ చేయడం జరుగుతుందండి. ఇన్నోవేటివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ అనేది డిప్లొమా విద్యార్థులకు, బీటెక్ విద్యార్థులకు, ఎంటెక్, ఎంబీఏ విద్యార్థులందరికీ అందరించడం జరుగుతుంది. ప్రతి అధ్యాపకునికి 40 అవర్స్ నుంచి 80 అవర్స్ కార్పొరేట్ ట్రైనింగ్ అనేది ఏఐ స్మార్ట్ బోర్డ్ యూసేజ్ ఇవ్వడం జరుగుతుంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ జరుగుతుంది. ఒక స్మార్ట్ బోర్డ్ని 4 స్టూడెంట్స్ ప్యారలల్గా వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడము, సాల్వ్ చేయడము, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్తో వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ 24 గంటల వ్యవధిలో 4 నుంచి 6 రోజుల్లో చేసే పనిని కూడా మా విద్యార్థులు 3 నుంచి 4 గంటల్లో కంప్లీట్ చేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నారు. ప్రస్తుతం మనం వచ్చేసి శ్రీదత్త విద్యా సంస్థల్లో అయితే ఉన్నాం. శ్రీదత్త విద్యా సంస్థలు అంటేనే విద్యారంగంలో చాలా అత్యున్నతమైన విద్యని అందిస్తూ అద్భుతంగా ముందుకు దూసుకుపోతున్న ఏకైక విద్యా సంస్థ శ్రీదత్త విద్యా సంస్థ. సో ఇప్పుడు మనతో పాటు శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి వారి మాటల్లోనే కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్.
ఈ శ్రీదత్త విద్యా సంస్థల్ని ఎప్పుడు స్థాపించారు? మీరు స్థాపించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ముఖ్య ఉద్దేశం ఏంటి? శ్రీదత్త విద్యా సంస్థలు 2001 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఒక మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ 2001లో స్టార్ట్ చేసేసి ఇప్పుడు ఒక 6 ఇన్స్టిట్యూషన్స్ అయినాయి. 2 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక ఫార్మసీ కాలేజు, ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక 2 టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి కూడా ఏంటంటే ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒకప్పుడు అర్బన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉండేది. సో 2001 ఆ ప్రాంతంలో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో లేదు. కాబట్టి అది మనం ప్రొవైడ్ చేస్తే సొసైటీకి మంచి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే 2001లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లా. ఇప్పుడు నారాయణపేట కూడా జిల్లా అయిపోయింది. అక్కడ మేము ముందు మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసాము. తర్వాత ఇక్కడ 2వ కాలేజ్ స్టార్ట్ చేసాము. అక్కడ ఉన్నటువంటి కాలేజీని కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసేసి గ్రూప్ అంతా కూడా ఇక్కడే రన్ చేయడం జరిగింది. విద్యార్థులు ఎవరైనా సరే 100% ప్లేస్మెంట్స్ ఉంటున్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ 100% జాబ్ అష్యూరెన్స్ స్టూడెంట్స్కి ఎలా ఇస్తున్నారు? అసలు ఇక్కడ కోర్సుల యొక్క ప్రత్యేకతలు ఏంటి? స్టూడెంట్ ఎప్పుడైతే శ్రద్ధగా 90% అటెండెన్స్ ఇచ్చేసి కాలేజీకి అటెండ్ అయిపోయి థియరీ పార్ట్లు కానివ్వండి, ల్యాబ్లు ఎప్పుడైతే 90% అటెండ్ అవుతాడో ఖచ్చితంగా అలాంటి విద్యార్థికి ఉద్యోగం అనేది వస్తుంది. దాంట్లో మేము మ్యాజిక్ చేసేది ఏం లేదు. మేము వాళ్ళకి సరిగ్గా ట్రైన్ చేస్తాం. మేము వాళ్ళు ఏంటంటే కాలేజీకి ఎప్పుడైతే డిసిప్లిన్ ఉంటుందో, సిస్టమ్ ఉంటుందో, ఆ సిస్టమ్ ప్రకారము థియరీలో చదువుకున్నటువంటి ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా ల్యాబ్లో చేయించడానికి కూడా శ్రద్ధ తీసుకుంటాం మేము. కాబట్టి అది సాధ్యమవుతుంది. అది ఇండస్ట్రీకి కూడా ఏంటంటే అప్డేట్ చేసుకుంటాం మేము. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏమి జరుగుతుంది, ఈ కోర్ ఇంజనీరింగ్లో ముఖ్యంగా సివిల్లో కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్లో కానివ్వండి, దాంతోపాటు ఈ కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్లో కూడా ఏదైతే ఇండస్ట్రీకి అవసరం ఉంటుందో వాటిని గుర్తించి ఆ ఏరియాలోనే వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళను ఒక ప్రాపర్ ఉద్యోగం వచ్చేటట్టు చేయడం అనేది శ్రీదత్త యొక్క ప్రత్యేకత. ఓకే, ఇంకొకటి సార్, ఇక్కడ శ్రీదత్త విద్యా సంస్థల్లో కో ఎడ్యుకేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తానికి కో ఎడ్యుకేషనే చూస్తూ ఉన్నాం మనం. సో ఇక్కడ స్టూడెంట్ డిసిప్లిన్ పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది? ముందు నుంచి కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. డిసిప్లిన్ అనేది జనరల్గా టోటల్గా ఆల్మోస్ట్ ఆల్ వీ కెన్ సే ర్యాగింగ్ ఫ్రీ ఇన్స్టిట్యూట్ ఇది. తర్వాత సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఉంటారు పిల్లలు కూడా. అది మొదట్లో ఫౌండేషన్ ఆ విధంగా పడింది, అదే కంటిన్యూ జరుగుతుంది ఇప్పుడు కూడాను. ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఒక ఫ్రెండ్లీగా ఉంటూ పర్ఫెక్ట్గా చదువుకొని ఉద్యోగాలు తీసుకొని క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దానికి ఇది ఒక శ్రీదత్త అనేది ఒక మార్క్ అని నేను చెప్పగలను. ఓకే సార్, ఈ విద్యా సంస్థలకి ఎలాంటి గుర్తింపులు ఉన్నాయి? అంటే గుర్తింపులు ఏమైనా ఉన్నాయా? శ్రీదత్త విద్యా సంస్థలు ఉన్నటువంటి 2 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అనివ్వండి, NAC A+ అక్రిడేషన్ ఉంది, NV అక్రిడేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. తర్వాత 2 కూడా అటానమస్ కాలేజెస్. అట్లాగే ఫార్మసీ కాలేజ్ కూడా NAC A+ ఉంది, NV అక్రిడేటెడ్ కాలేజ్. కాబట్టి అట్లా పాలిటెక్నిక్ కూడా ఏంటంటే స్పెషల్గా జనరల్గా డిప్లొమా స్టూడెంట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇండస్ట్రీలో వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా ఉంది. కాబట్టి డిప్లొమాలో కూడా ఏంటంటే మేము 100% వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇప్పించేసి, ఇంటర్న్షిప్సే కాకుండా వాళ్ళ తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్లో కూడా మంచి అవకాశాలు కల్పిస్తున్నాం. ఆ విధంగా ఒక ప్రత్యేకత అనేది ఉద్యోగాలకు కూడా చాలా ప్రత్యేకత ఆ విధంగా సంపాదించిందండి. ఓకే సార్, ఇంకా ఈ హ్యాక్థాన్స్ లాంటి కాంటాక్ట్ ఏమైనా ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది? రెగ్యులర్గా ప్రతి ఒక్క క్లబ్ యాక్టివిటీ అనేది శ్రీదత్తలో చాలా యాక్టివిటీ బాగుంది. ఆ క్లబ్ యాక్టివిటీలో కల్చరల్ యాక్టివిటీ ఉంటుంది, టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి. ఈ వాటిల్లో జనరల్గా టెక్నికల్ క్లబ్స్లో యాక్టివిటీ ఏంటంటే హ్యాక్థాన్స్ అనేవి రెగ్యులర్గా డిపార్ట్మెంట్ వైజ్ జరుగుతుంటుంది. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, కంప్యూటర్స్లో అలైడ్ బ్రాంచెస్లో కూడా ఉండేటువంటి ప్రతి బ్రాంచ్కి ఈ యొక్క హ్యాకథాన్స్ కానివ్వండి, టెక్నికల్ వర్క్షాప్స్ కానివ్వండి, టెక్నికల్ సెమినార్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది రెగ్యులర్ యాక్టివిటీ. ఇక్కడ పిల్లలు ఇంటర్న్షిప్స్ అంటే ఎలాంటి కంపెనీలలో ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? తర్వాత స్టూడెంట్స్ ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నారు? పాలిటెక్నిక్ డిప్లొమాలో 100% చేస్తున్నాము. ప్రతి వాళ్ళకు కూడా ఇంటర్న్షిప్ అనేది కోర్ ఇంజనీరింగ్, మెకానికల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ అనేది సెకండ్ ఇయర్ అయిపోయినప్పుడే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇంట్రడక్షన్ చేస్తున్నాము. 100% ఇంటర్న్షిప్లో వాళ్ళ పేమెంట్ కూడా ఇస్తున్నారు.
దాంతోపాటు వాళ్ళు అదే కంపెనీస్ అక్కడైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఇంటర్న్షిప్లో వాళ్ళని ఉద్యోగంలోకి కన్వర్ట్ చేసుకుంటారు. అదే మాదిరిగా ఇంజనీరింగ్లో కూడాను ఏదైతే బీటెక్లో కూడా తర్వాత బీ ఫార్మసీలో కూడా ఇలాంటి యాక్టివిటీ ఇండస్ట్రీతో ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి. విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ రిలేషన్ బిల్డ్ చేసుకుంటున్నారు. మేము కూడా ఏంటంటే వాళ్ళతో కంపెనీస్తో రెగ్యులర్గా రిలేషన్స్ ఉండడం వల్ల ఏంటంటే మాకు ఇంతమంది రిక్వైర్మెంట్ మీరు ఇంటర్న్స్ ఒక ట్రైనర్స్ని పంపించమంటారు. ఆ కోర్ ఏరియాలో ఎక్కడైతే ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళని పంపించేసి వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు కూడా అక్కడ ఉండి ప్రాజెక్ట్ చేయించుకుంటారు. చేసిన తర్వాత దాంట్లో కూడా మేము మా ఫ్యాకల్టీ ద్వారా వాళ్ళని ఎన్లైటన్ చేసేసి భవిష్యత్తులో వాళ్ళని రిక్రూట్మెంట్ కొరకు కూడా ఇంకా వాళ్ళ నాలెడ్జ్ని పెంచి పంపించడం జరుగుతుంది. ఓకే, ఇంకొకటి ఎంటర్ప్రీనర్స్ కూడా ఉంటారు. అంటే స్టూడెంట్స్ని ఎంటర్ప్రీనర్స్గా ఏమైనా తీర్చిదిద్దుతున్నారా మీరు ఇక్కడ? అది రెగ్యులర్ ప్రాక్టీస్ ఉందమ్మా. టోటల్గా వాళ్ళని ఎంటర్ప్రీనర్ అంటేనే వాడు ఉద్యోగం చేయడం కాదు, అబ్బాయి 10 మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి స్థాయిని కల్పించడం అనేది బేసిక్ ప్రిన్సిపల్. అది ఎంటర్ప్రీనర్షిప్ అనేది మాకు ఇప్పుడు కాదు, 2007 నుంచి కూడా శ్రీదత్త విద్యా సంస్థలో అదొక ప్రాక్టీస్ ఉంది. చాలామంది ఎంటర్ప్రీనర్గా సెటిల్ అయినటువంటి విద్యార్థులు మా అల్యూమినిలో ఉన్నారు. వాళ్ళు ఉద్యోగం మా స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా ప్లేస్మెంట్ జరగడానికి కూడా ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి వాళ్ళను ప్లేస్మెంట్లో రిక్రూట్మెంట్ చేసుకొని కూడా వెళ్తున్నారు ఆ ఎంటర్ప్రీనర్స్. మా శ్రీదత్త విద్యార్థులే ఈరోజు మంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అయ్యారు. వాళ్ళందరూ కూడాను ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులను రిక్రూట్ చేసుకొని మంచి భవిష్యత్తు చూపిస్తున్నారు. ఓకే, ఇక్కడ స్పెషల్గా మేము తెలుసుకుంది ఏంటంటే సరే కొంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ని మేము మాట్లాడించడం జరిగింది. గర్ల్స్ స్టూడెంట్స్ పిల్లలు చెప్పేది ఏంటంటే శ్రీదత్త విద్యా సంస్థల హాస్టల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో అయితే ఎలా ఉంటున్నామో అంతే ఫెసిలిటీస్ కానివ్వండి, తర్వాత సెక్యూరిటీ కానివ్వండి, అంతే హ్యాపీగా ఫీల్ అవుతూ మేము ఇక్కడ ఉంటున్నాం అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది సార్? సిస్టమ్ క్రియేట్ చేయడం అమ్మ. ప్రతిదానికి ఏంటంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం. అంటే ఇక్కడ ఫుడ్ తినేప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాము, మేము కూడా ఇక్కడే భోంచేస్తాం పిల్లలతో పాటు. సో మేము తినే ఫుడ్ ఎలా ఉండాలో అదే మాదిరిగా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఏంటంటే నిర్భయంగా పిల్లలకి మంచి ఫుడ్ దొరుకుతుందని ఒక కాన్ఫిడెన్స్. అదే మాదిరిగా హాస్టల్స్లో ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా ర్యాగింగ్ ప్రాబ్లం ఉంటుంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. ఇది టోటల్ ప్రొటెక్టెడ్ క్యాంపస్. ఒక గర్ల్స్ హాస్టల్ ఉందంటే, బాయ్స్ హాస్టల్ ఉందంటే కూడా అక్కడ వార్డెన్స్ ఉంటారు. ఒక వార్డెన్స్ కూడా ఏంటంటే జనరల్గా ఆర్మీ రిటైర్డ్ పర్సన్స్ ద్వారా అట్లాంటి వాళ్ళని పెట్టాము. తర్వాత సెక్యూరిటీ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏమి జరగకుండా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అది కాబట్టి వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్, మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి సెక్యూరిటీ ఉంది. కాబట్టి ఏంటంటే మనం చదువుకునే ఎలాంటి వాళ్ళకు భయం ఆందోళన అంటే లేదు. ఆ విధంగా ఒక మా టీచర్లు కానివ్వండి, లేకపోతే ఏమంటారు మా ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ కూడా ఏంటంటే వాటి మీద స్పెషల్ నిఘా ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఎవరో మనకు సెక్యూరిటీతో కాకుండా టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారనే ఒక భావన ఉంది. కాబట్టి మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 60 to 70% దాకా ఫీమేల్ ఫ్యాకల్టీ ఉంటారు మా దగ్గర. కాబట్టి గర్ల్స్ హాస్టల్ కూడా వాళ్ళకి భయం ఏంటంటే ఎక్కడైనా కూడా వాళ్ళు ఫ్రీగా అప్రోచ్ అయ్యేటువంటి ఒక లేడీ ఫ్యాకల్టీ అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లా బాయ్స్కి కూడా మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, అందరూ కూడా కంఫర్టబుల్ ఉన్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అనేవి ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? ఒకవేళ ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అనేవి పెద్ద పెద్ద సంస్థలలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీకు ఎలా సాధ్యమవుతా ఉంది? రెగ్యులర్గా జనరల్గా కాన్ఫరెన్సెస్ అనేవి టెక్నికల్ కాన్ఫరెన్సెస్ అనేవి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అయితే ఉన్నాయో ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో లేకపోతే యూనివర్సిటీలో జరుగుతాయని ఒక భావన ఉంది. అలాంటి ప్రక్రియ ఇదేంటంటే ఆల్మోస్ట్ ఇది 25 years ఓల్డ్ కాలేజ్. కాబట్టి ఆన్ పార్ విత్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో సమానంగా కూడా ఇక్కడ కాన్ఫరెన్సెస్ అనేవి జరుగుతున్నాయి. కాన్ఫరెన్సెస్లో పర్టికులర్గా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అనేవి కూడా బాగా జరుగుతున్నాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒక ఫ్యాకల్టీ నుంచి, స్టూడెంట్స్ నుంచి కూడా పేపర్స్ తెప్పించుకోవడం, వాటిని స్క్రూటినీ చేయడం, వాటిని అన్నిటి కూడా పబ్లిష్ చేయడం అనేది కూడా రెగ్యులర్గా అయితే ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతుంది. ఇది ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉంటాయి, అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరికి వారుగా ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ కానివ్వండి, డీన్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ కోఆర్డినేషన్తో అన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరుగుతుంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంటాయి. చూసాం కదా మనము ఈరోజు కాలేజ్ జోన్ ప్రోగ్రాంలో అయితే శ్రీదత్త విద్యా సంస్థల గురించి తెలుసుకుందాం. మరో కాలేజ్తో మరోసారి కలుద్దాం.